పిల్లలకు తేనె తాగిపించవచ్చు? ఇది మన ఇండియన్ కమ్యూనిటీస్లో ఇది వెరీ కామన్గా చేస్తారన్నమాట. జనరల్గా పురోహితులు కానీ లేదా ఇంట్లో ఎల్డర్స్ కానీ ఫస్ట్ ఫీడ్గా కూడా తేనె కొంతమంది లిప్స్ మీద రాస్తూ ఉంటారు, లేదా నాకించడానికి చేస్తూ ఉంటారు, లేకపోతే తేనె వాటర్లో కలిపి తాగిపించడానికి ప్రయత్నం చేస్తారు. అది డైరెక్ట్గా పట్టడం కానీ లేకపోతే గీతో కలిపి పట్టడం కానీ తులసితో పట్టడం కానీ, నార్త్ ఇండియన్స్ అయితే ఈవెన్ గోల్డ్తో కూడా కలిపి బేబీస్కి పడుతూ ఉంటారు అనమాట. అది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇది స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నాం. అంటే బిగ్ నో అనమాట. 100% బేబీకి తేనె పట్టకూడదు. ఎందుకు కూడా కారణం తెలుసుకోవాలి. ఫస్ట్ కారణం ఏంటంటే దాంట్లో క్లాస్ట్రీడియం బాటిలినం అనే ఒక స్పోర్స్ ఉంటాయన్నమాట. ఆ స్పోర్స్ బేబీ 1 year లోపున్న బేబీకి ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ సిస్టమ్ ఇంకా మెచ్యూర్ అవ్వదు కాబట్టి అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఎప్పుడైతే సరిగ్గా డైజెస్ట్ అవ్వదో ఆ స్పోర్స్ జర్మినేట్ అయ్యి బాటిలినం అనే ఒక టాక్సిన్ రిలీజ్ చేసి బాటిలిజం అనే ఒక జబ్బుని కారణం చేస్తాం. అది అరుదే కానీ వెరీ ఫ్యాటల్. చనిపోవడం అనేది చాలా వరకు జరుగుతుంది అనమాట. అది ఎక్కువ శాతం రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్కువ మంది బేబీ చనిపోతారు అనమాట. సో ఇదొక ప్రాబ్లం. అదర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి తేనె తాగించడం మూలంగా? ఒకటి డెంటల్ కేరీస్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు, ఈవెన్ మదర్ దగ్గర పాలు తాగడం కూడా బేబీ తగ్గించాల్సి. ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి మోర్ స్వీట్గా ఉంటుంది తేనె. సంచేత ఏమంది పాలు చప్పడైపోయి పాలు కూడా తాగకుండా ఇబ్బంది పడతారు. సో ఈ రకమైన కారణాలు, ఎన్ని కారణాల మూలంగా తేనె అన్నది సంవత్సరం లోపల పిల్లలకి 100% మనం ఇవ్వకూడదు అనమాట. అది ప్రతి పేరెంట్స్ కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఆశిస్తున్నాను.